ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఈ వాక్యము హగ్గై గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. ఈ సందర్భం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే 1వ అధ్యాయంలో రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గై ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలునకును ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఈ వాక్యము రాజైన దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్త అయిన హగ్గై ద్వారా యెరూషలేము మీద అధికారి షయల్తీయేలు కుమారుడు జెరుబ్బాబెలు మరియు అతని ప్రధాన యాజకుడు యెహోజాదాకు కుమారుడైన యెహోషువకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. ఏమని సెలవిస్తున్నాడు దేవుడు అని మనం చూస్తే, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై హగ్గై ద్వారా ఏం సెలవిస్తుందంటే, మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనం చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాబట్టి నేను సెలవిస్తున్నది ఏంటంటే, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడి. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి ఈ మందిరమును కట్టించిన యెడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా హగ్గై ద్వారా సెలవిచ్చిన మాటలు. దేవుడే వీరి ప్రవర్తనను బట్టి, దేవుని ఎదుట వీరి ప్రవర్తనను సరిగా లేకపోవటం వలన వీరికి దేవుడే క్షామము పుట్టించి ఉన్నాడు. వారిని బట్టి అంటే వారి ప్రవర్తనను బట్టి ఆకాశపు మంచు కురవకయున్నది, భూమి పండకయున్నది. భూమికిన్ని పర్వతములకు అనావృష్టి కలుగచేసి ధాన్యము విషయంలోనూ ద్రాక్షారసము విషయంలోనూ తైలము విషయంలోనూ భూమి ఫలించు సమస్తము విషయంలోనూ మనుష్యుల విషయంలోనూ పశువుల విషయంలోనూ చేతి పనులన్నిటి విషయంలో క్షామము పుట్టించాడు దేవుడు. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పబడినవో షయల్తీ కుమారుడైన జెరుబ్బాబెలును యెహోజాదాకు కుమారుడును ప్రధాన యాజకుడునగు యెహోషువయు శేషించిన జనులందరూ తమ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియచేసిన వార్త విని యెహోవా యందు భయభక్తులు పూనిరి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఏది మొదలుకొని? కొట్లలో ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయిన కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను అని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం మన ప్రవర్తనను దేవుని ఎదుట సరి అయినదిగా, యథార్థమైనదిగా, నీతియుక్తమైనదిగా, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాటకు లోబడి జీవిస్తామో అప్పుడు దేవుడు మనల్ని కూడా ఇది మొదలుకొని మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్.